Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్ల్లో అప్రెంటిస్ల నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,150 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్లో 709, తెలంగాణలో 491 పోస్టులున్నాయి. బ్యాంకింగ్ ఆపరేషన్స్లో అప్రెంటిస్షిప్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందుంటే సరిపోతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర అధికారిక స్థానిక భాషలో ప్రావీణ్యం అంటే చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఏప్రిల్ 2, 1998 నుంచి ఏప్రిల్ 1, 2006 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు నిబంధనల మేరకు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జూన్ 8, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఓసీ, బీసీ అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ఫీజు కింద 300 తప్పనిసరిగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాది పాటు అప్రెంటిస్గా కొనసాగించవచ్చు. వీరికి ప్రతి నెల 15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. భవిష్యత్తులో ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ నియామకాల్లో వీరికి ప్రాధాన్యం ఉంటుంది. రాత పరీక్ష జూలైలో ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్ష మొత్తం 100 మార్కులు, 100 ప్రశ్నలకు ఉంటుంది. జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ సబ్జెక్టుల్లో ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నల చొప్పున 25 మార్కులకు మొత్తం 100 మార్కులు ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ విభాగం మినహా మిగిలిన విభాగాలు ఇంగ్లీష్, హిందీతో పాటు అభ్యర్థి ఎంచుకున్న రాష్ట్ర ప్రాంతీయ భాషల్లో కూడా రాయొచ్చు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానికి 1/4 వంతు అంటే 0.25 చొప్పున మార్కుల కోత ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేసి వారికి స్థానిక భాషా ప్రావీణ్యం పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ 10వ తరగతి లేదా 12వ తరగతి మార్కుల జాబితాలో ఈ స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివినట్లు ఆధారాలు చూపిస్తే వారికి ఈ భాషా పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.